హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సంగీత్ నగర్ లో ఓ మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు పనికి వెళ్లటంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూస్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ రోజులల్లో ఇంత చదువుకున్న కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి చేసామని చెప్తున్నాను సార్. ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుంది సార్. ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్దామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ. అసలు చెప్పాలి ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ఉంటే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా? ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? ఇంతమంది అందుకే ఆడపిల్లల్ని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఎవరికి జరగద్దు, ఇది తేలాలి, ఎవరు తీసినా పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది.